బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో స్లీప్ ఆప్నియాకి సంబంధించినటువంటి యోగిక్ ట్రీట్మెంట్, ఏ విధమైనటువంటి ఆసనాలు చేయాలి, ఏ విధమైనటువంటి ముద్రలు చేయాలన్న దాని విషయంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళల్లో ఒక వయసు వచ్చిన తర్వాత ఈ స్లీప్ ఆప్నియా సమస్య అనేటటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ స్లీప్ ఆప్నియా అనేటటువంటిది నిద్రకు సంబంధించినటువంటి ఒక వ్యాధి. నిద్రపోతున్నప్పుడు నిద్రాభంగం కలగడం, శ్వాసకి ఆగిపోయినట్టు అనిపించడం, శ్వాసల సంఖ్య తగ్గిపోవడం, తద్వారా వాళ్ళ బ్రెయిన్ శరీరాన్ని మేల్కొల్పడం ద్వారా, మెలకు వచ్చేయడం ద్వారా స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడం, గురక ద్వారా పక్కనున్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడం, తద్వారా శరీరానికి సరైనటువంటి విశ్రాంతి పొందకపోవడం. దీని యొక్క ప్రభావం పగలంతా కూడా నిద్రమత్తుగా ఉండడం, అలసటగా ఉండడం, చిరాగ్గా ఉండడం, మెమరీ తగ్గిపోవడం, సెక్స్ యందు ఆసక్తి తగ్గిపోవడం, ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పనిపైన నిమగ్నం చేయలేకపోవడం, డ్రైవింగ్ చేస్తూ ఉంటే మధ్యలో నిద్ర వచ్చేస్తూ ఉన్నట్టుగా అనిపించడం, చాలా అనీజీగా ఉండడం, తద్వారా వీళ్ళు ఒక రకమైనటువంటి విరక్తకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఇది చేస్తూ ఉంటారు. మరి వీటికి యోగ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఆ శ్వాసనాళాలని చక్కగా చైతన్యవంతం చేయడం, గొంతు కండరాలని చక్కగా స్ట్రెచ్చింగ్ చేయడం ద్వారా వాటిపైన ప్రభావం కలిగజేసి స్ట్రెంగ్థనింగ్ చేయడంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. వీటితో పాటుగా కొన్ని ఆహారపు అలవాట్లు మార్పులు చేసుకోవడం, అంటే ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించుకోవడం, నిదానంగా దాన్ని మానివేయడం, అదేవిధంగా ధూమపానం, అదేవిధంగా అధిక బరువు ఏదన్నా ఉంటే తగ్గించుకోవడం, అదేవిధంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు, అమృతాహారం తీసుకోవడం ద్వారా వీళ్ళు ఆ రకమైనటువంటి సమస్యని చాలా సులభంగా అధిగమించవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు. అందులో ముఖ్యంగా అర్ధచక్రాసనం, విపరీతకరణి, భుజంగాసనం, ఉష్ట్రాసనం, అదేవిధంగా సూర్య నమస్కారాసు, అదేవిధంగా భ్రామరి ప్రాణాయామం, నాడీ శుద్ధి ప్రాణాయామం, ఇంకా కపాలభాతి వీరికి ఎంతగానో ఉపయోగపడేటటువంటివి. సో ఇప్పుడు అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అందులో ఇప్పుడు మనం చేయబోయేటటువంటిది ఉష్ట్రాసనం, భుజంగాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఉష్ట్రాసనం, ఈ ఉష్ట్రాసనం అనేటువంటిది ఒంటి మెడ ఆకృతిని పోలి ఉంటుంది. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ముందుగా మోకాళ్ళ పైన లేచి నిలబడాలి. పాదాలను కాస్త కొద్ది వెడంగల జరుపుకోవాలి, మోకాళ్ళని కూడా. ఈ స్థితిలో ఎడమ చేతిని పైకి రేజ్ చేసి ఎడం కాలు పైన సపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా కుడి చేతిని కూడా రేజ్ చేసి కుడి పాదం పైన మోపి తలను పూర్తిగా వెనక్కి వంచి పృష్ఠభాగాన్ని కాస్త ముందుకు నెట్టే విధంగా ఉంచితే దీన్నే ఉష్ట్రాసనం అంటారు. ఈ ఉష్ట్రాసనంలో మరి థైరాయిడ్ గ్లాండ్ బాగా ఎనర్జైజింగ్ అవ్వడం, అదేవిధంగా మెడ కండరాలు, గొంతు కండరాలు, ఈ శ్వాసకు అడ్డపడేటటువంటి కొన్ని కండరాల యొక్క స్ట్రెచ్చింగ్ బాగా జరిగి వాటికి స్ట్రెంథనింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మెడ కండరాలకి ఈ విధంగా 2-3 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉష్ట్రాసనం నుంచి బయటికి రావాలి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ని యథాస్థానానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు క్యాట్ పొజిషన్, మరొకసారి క్యాట్ పొజిషన్ చేయండి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హెడ్ రేజ్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా గొంతులోని కండరాలకి ఆయా భాగాలకు స్ట్రెచ్చింగ్ జరిగి స్ట్రెంథనింగ్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. శ్వాస తీసుకుంటూ ఈ విధంగా తల పైకెత్తి వెన్ను కిందకు దించుతూ శ్వాస పూర్తిగా విడిచిపెడుతూ హెడ్ డౌన్ చేసి
స్పైన్ అప్ చేయడం ద్వారా మరలా శ్వాసను తీసుకుంటూ తల పైకెత్తి హెడ్ డౌన్, స్పైన్ డౌన్ చేయడం ద్వారా మెడ కండరాలు, గొంతు కండరాలు, ఈ విధంగా ఈ లోపల భాగాలన్నింటికి కూడా చక్కటి వ్యాయామం జరుగుతుంది. ఈ విధంగా 3 నుంచి 4 సార్లు చేయవచ్చు, 10 చొప్పున. ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకొని 2 చేతులు భుజాల దగ్గర ఉంచుకొని శ్వాసను తీసుకుంటూ హెడ్ రేజ్ చేయాలి. హెడ్, నెక్, షోల్డర్స్ ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి స్ట్రైట్ చేసి పైకి చూస్తూ ఉండాలి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్స్ కానీ, 20 సెకండ్స్ కానీ, 30 సెకండ్స్ కానీ నిదానంగా పెంచుకుంటూ వెళ్తూ 3 నుంచి 4 సార్లు చేయాలి. స్లోగా డౌన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం పశ్చిమోత్తాసనం చేస్తాం. లేచి కూర్చోండి. అర్ధ పశ్చిమోత్తాసనం చేద్దాం. కాళ్ళు 2 స్ట్రైట్గా పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. ఒక మేట మీద కూర్చున్న తర్వాత కుడికాలు స్ట్రైట్గా ఉంటుంది. లెఫ్ట్ లెగ్ను ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ యొక్క అరికాలు రైట్ లెగ్ యొక్క తొడభాగాన తాకించే విధంగా ఉంచుకోవాలి. 2 చేతులు ఈ విధంగా అరచేతిలో ఉంచుకోవాలి. ఎడమ చేతి పైన కుడి చేయి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ని రేజ్ చేయాలి. హ్యాండ్స్ని రేజ్ చేయండి, పైకి లేపండి. పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగండి. ఎంత వీలైతే అంత ముందుకు వంగి 2 చేతులతో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. తల ఎంతవరకు ఆనించగలిగితే ముందుకు వంచి ఉంచుకోవాలి. ఈ స్థితిలో ఫస్ట్ ప్రారంభంలో 10 సెకండ్స్ కౌంటింగ్ ఉండొచ్చు. స్లోలీ కమ్ బ్యాక్. ఇదే విధంగా లెఫ్ట్ లెగ్తో కూడా చేయాలి. చూసారు కదండి, ఈ ఉష్ట్రాసనం, భుజంగాసనంతో పాటుగా పశ్చిమోత్తానాసనం, మార్జాలాసనం, వీటితో పాటుగా ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ముఖ్యంగా నాడీ శుద్ధి బాగా, ప్రాణాయామం చాలా బాగా పనిచేస్తుంది. అదే ఓంకారం ఉచ్చరించడం ద్వారా కూడా ప్రతిరోజు ఒక 21 టైమ్స్ ఓంకారం చెప్పడం ద్వారా కూడా ఈ గొంతు కండరాలకి కొన్ని నాడులన్నీ కూడా యాక్టివేట్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా స్లో బ్రీతింగ్ స్లోగా తీసుకొని శ్వాసని స్లోగా విడిచిపెట్టడం, పూరక రేచక అనేటటువంటిది కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఒబేసిటీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా తగ్గించుకోగలగాలి. అదేవిధంగా ధూమపానం, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మీరు ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం చాలా మంచిది. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ బాడీలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుకొని కండరాల యొక్క సామర్థ్యం పెంచుకున్నట్లయితే చాలా సులభంగా ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. చూసారు కదండి, అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యోగా సాధనలు అందరూ కూడా ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం.